हरिः आ गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। व्यासं वसिष्ठनप्तारं शक्तेः पौत्रमकल्मषम् पराशरात्मजं वन्दे सुकतातं तपोनिधिम् शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अगज आनन पद्मार्कं गजाननमहर्निशम् अनेकदं तं भक्तानां एकदन्तमु वक्रतुंड महाकाय कोटिसूर्यसमप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी वेद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। ॐ भूर्भुवः स्वः ॐ तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। वासुदेव
కార్యక్రమ పరిచయ పత్రం. ఫోరం ఫర్ ట్రూత్ సీకర్స్, సత్యాన్వేషకుల బృందము. పరమ గురువులు హెలెనా పెట్రోనా బ్లవెట్స్కీ ద్వారా సమస్త మానవాళి ఆధ్యాత్మిక అభివృద్ధి పరిపూర్ణతల కొరకు అందించిన మ్యాగ్నమ్ ఓపస్ పరమాద్భుత దివ్య పవిత్ర గ్రంథము ద సీక్రెట్ డాక్ట్రిన్, రహస్య సత్య సూత్రము, వాల్యూమ్ 1 కాస్మోజెనసిస్, ప్రథమ సంపుటము, బ్రహ్మాండోత్పత్తి క్రమము. Part 1 Cosmic Evolution and 7 stanzas from the book of Vision. ప్రథమ భాగము విజన్ గ్రంథంలోని 7 స్టాంజాస్ లో వివరింపబడిన బ్రహ్మాండ పరిణామము. గ్రంథ పఠనము, అధ్యయనము, అవగాహన, ఆత్మదర్శనము కార్యక్రమము. 266వ పాఠము 28/4/2025 సోమవారము సాయంత్రం 4:30 గంటలు. మనం ఈ మధ్యన ఏమైందంటే 265వ పాఠం 7వ తారీఖున జరిగింది. అయితే అది 8 నిమిషాలే రికార్డ్ చేయబడింది. అక్కడి నుంచి మనకి మరలా 22వ తారీఖున కలుసుకున్నాం. 7వ తారీఖున తర్వాత మధ్యలో ఇక క్లాసులు జరగలేదు. 22/4/2025 కలుసుకున్నాం. అయితే అది 8 నిమిషాలే కదా అని చెప్పి దాన్ని డిలీట్ చేసేసి 265వ పాఠంగానే మళ్ళీ చెప్పుకున్నాం మనం 22వ తేదీన. కానీ అప్లోడ్ చేసినప్పుడు మాత్రం 8 నిమిషాలది 265గానే అప్లోడ్ చేశారు. సరే, మళ్ళీ 22 తర్వాత మరలా 28న కలుసుకున్నాం మనం ఈరోజు. ఇక్కడ నుంచి మధ్యలో ఆగకుండా నిరంతరాయంగా జరుగుగాక. ద సీక్రెట్ డాక్టర్స్ స్కైప్ గ్రూపులో సుదూర ప్రాంతాలలో ఎవరింట్లో వారు హాయిగా విశ్రాంతి తీసుకుంటూ ఏకకాలంలో ఒకేసారి ఏమి చేస్తున్నాము? వింటున్నాము. ఏమి వింటున్నాము? శాస్త్ర సాంకేతిక రంగంలో ఎంతో వేగముగా పురోగమిస్తున్న ప్రస్తుత కాలంలోనే మానవాళి అదే వేగముతో ఆధ్యాత్మిక రంగంలో కూడా పురోగమించుటకు వీలుగా ప్రపంచంలోని అన్ని జాతుల మతముల పవిత్ర గ్రంథములలో పొడుపు కథల రూపంలో అర్థము అయి అవనట్లుగా ఉన్న సృష్టి రహస్యములను, సృష్టి అమరిక కూర్పును బహిర్గతం చేసి మానవాళికి అందించి వాటి అవగాహన ద్వారా ఆత్మ దర్శనము పొందుట అను దివ్య ప్రణాళికను అమలుపరచబడుటకు పరమ గురువులు మేడం హెలెనా పెట్రోనా బ్లవెట్స్కీ ద్వారా అత్యద్భుతముగా అందించిన ద సీక్రెట్ డాక్ట్రిన్ గ్రంథంలో బాహాటముగా ఇవ్వబడిన అతి నిగూఢములైన సృష్టి రహస్యములు, వాటి మూలము, గ్రంథ హృదయమును చేరు పద్ధతులు తెలుసుకోవాలనే తీవ్ర ఇచ్ఛతో, తపనతో సత్యాన్వేషణలో భాగముగా ఎన్నో నిగూఢ విషయములను మరింత లోతుగా తెలుసుకుంటూ సత్యమును చేరు ప్రయత్నంలో మనమందరము ఇక్కడ చేరాము. దానితో పాటు ఆధునిక విజ్ఞానము యొక్క దృష్టి పథం నుండి తప్పిపోయిన తత్వదర్శన అన్వేషణలు అనగా సత్యాన్వేషణ కొరకు కూడా ఈ గ్రంథం దగ్గరకు వచ్చాము. ద ట్రూ స్టూడెంట్ ఆఫ్ ద సీక్రెట్ డాక్ట్రైన్ ఈజ్ ఏ జ్ఞానయోగి అని మేడం బ్లవెట్స్కీ తన చివరి రోజులలో అన్న మాటలను నిజం చేయటానికి మనమందరము జ్ఞానయోగిగా అవుటకు కూడా ఇక్కడ చేరాము. చివరి రోజుల్లో సాయంత్రం అయ్యేటప్పుడు కల్లా ఎంతో మంది వస్తుండేవాళ్ళు ఆమె దగ్గరికి. సైంటిస్టులు, అలాగే తత్వవేత్తలు, ఆయా రంగాల్లో ఉన్నటువంటి నిష్ణాతులు, మేధావులు,
వాళ్ళ సందేహాలను తీర్చుకోవడానికి. అంటే ఈమె ద్వారా ఇవ్వబడినటువంటి సీక్రెట్ డాక్టర్‌లో చర్చింపబడిన విషయాల పట్ల వాళ్ళకున్న అనుమానాలను నివృత్తి చేసుకోవడానికి సాయంత్రం సమావేశం అవుతూ ఉండేవాళ్ళు. ఆమె అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నప్పటికీ అట్లాగే కూర్చొని వాళ్ళకి తగు సమాధానాలు చెప్తూ ఉండేది. అట్లా మనకి ఆ సమావేశంలో మనం పాల్గొని, ఆమె చెప్తున్న విషయాలు మనం వింటున్నాము అన్నట్టుగా మనం భావన చేస్తూ అలా సాగుతుందిది. గత 2 సంవత్సరముల 8 నెలల కాలము పాటు ద సీక్రెట్ డాక్టర్ గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించిన మనము, ప్రస్తుతము ఇక్కడ చేరి ద సీక్రెట్ డాక్టర్‌ను తెలుసుకుంటూ, ఆపై సమస్త విశ్వముగా రూపుదాల్చిన ద సీక్రెట్ డాక్టర్‌ని యందు ప్రవేశించి, ద సీక్రెట్ డాక్టర్‌గా స్వస్థితి యందు మేల్కాంచుటకు చేస్తున్న చిరు ప్రయత్నమే ఈ కార్యక్రమము. ఈ దివ్య జ్ఞాన మహాయజ్ఞ కార్యక్రమంలో పాల్గొని చెవియొగ్గి వినుచున్న, అనగా ఒళ్ళంతా చెవులు చేసుకుని వినుచున్న ప్రియ సత్యాన్వేషక సోదర శ్రోతలందరకు నమస్కారం అని బెసెంట్ ద్వారా ప్రసాదింపబడిన యూనివర్సల్ ప్రేయర్ ఇన్వొకేషన్. ఓ హిడెన్ లైఫ్ vibrant in every atom, oh hidden light shining in every creature, oh hidden love embracing all in oneness, may each who feels himself as one with thee know he is also one with every other. Okay. మనం ఫస్ట్ స్టాంజా పూర్తి చేసుకుని సెకండ్ స్టాంజాలోకి వెళ్ళబోతూ డివైన్ థాట్ అండ్ ప్రైమోర్డియల్ సబ్స్టెన్స్ అండ్ డివైన్ థాట్ కి సంబంధించిన విషయాలు తెలుసుకుంటున్నాం. ఈ విషయాలు తెలుసుకుని అప్పుడు రెండో స్టాంజాలోకి వెళ్ళండి అని మనకు సూచించడం జరిగింది. అందుకని మనం దాని ప్రకారం మనం చేస్తున్నాం. ట్రాన్సెండ్ నిన్న మనం క్రితం క్లాసులో then absolute wisdom mirrors itself in its ideation, which by a transcendental process superior to and incomprehensible by human consciousness results in cosmic energy, ఫోహట్. ఇక్కడ ఫోహట్ వచ్చింది మనకి. ఆ ఫోహట్ గురించి మనం 3-4 క్లాసులు వివరంగా చెప్పుకున్నాం మనం ఫోహట్ కి సంబంధించి. ఇది ఎప్పుడు వచ్చింది? రిజల్ట్స్ ఇన్ కాస్మిక్ ఎనర్జీ. ఫోహట్ కే ఇంకొక పేరు కాస్మిక్ ఎనర్జీ, విశ్వశక్తి. ఈ సమస్తం కూడా శక్తితో నిండి ఉన్నది. ఎందుకంటే ఏదైనా నడవాలి అంటే శక్తి కావాలి. శక్తి లేకుండా కదలిక లేదు. అందుకే మనం సౌందర్య లహరిలో మరి ప్రారంభ శ్లోకమే, ఇప్పుడు ఈ సృష్టి అంతా 3 విధాలుగా
అంటే అందుకే దానికి గాడ్ అని పేరు పెట్టుకున్నాం. జిఓడి దైవము అంటే గాడ్. జిఓడి జనరేటర్, ఆర్గనైజర్, డిస్ట్రాయర్. ఇట్లా 3 సృష్టి, స్థితి, లయకర్తలు. వీళ్ళు చేయవలసిన పనులకి ఈ సమస్త సృష్టి వీళ్ళ ముగ్గురి అంటే ఈ 3 మూర్తులుగా ఆయన మారి ఈ 3 మూర్తుల ద్వారా అంతా జరుగుతుంది సమస్తం. అంతా చేయటానికి ఎవరు ఆధారమయ్యారు? అమ్మవారు. శివశక్త్యా యుక్తో యది భవతి శక్తః ప్రభవితుం నచేదేవం దేవో న ఖలు కుశలః స్పందితుమపి అతస్వామారాధ్యాం హరిహర విరించాదిభిరపి ప్రణంతుం స్తోతుం వా కథమకృత పుణ్య ప్రభవతి. ఆ ముగ్గురు ఈమెకి నమస్కారం చేసి ఈమె నుంచి శక్తి ప్రసారం అవుతుంటే దాని తద్వారా వాళ్ళు వాళ్ళ పనులు చేస్తూ ఉన్నారు. ఆమెకి నమస్కారం చేయటం తప్ప వేరే ఇంకేం లేదు అన్నట్టుగా. హరి హర విరించి. హరి కృష్ణుడు, హర శివుడు, విరించి బ్రహ్మ కూడా అలాగ ఉంది. అంటే ఈ మొత్తానికి సంబంధించి కాస్మిక్ ఎనర్జీ. అది దేంతో పాటు వచ్చింది? కాస్మిక్ ఐడియేషన్తో. అంటే పురుషుడు, ప్రకృతి. ఇది అర్ధనారీశ్వర తత్వంగా మనకి పార్వతీ పరమేశ్వరులుగా మనకి సంకేతించబడింది. దాన్ని ఇక్కడ అమ్మవారిని ఫోహట్ అనే పేరుతో, అలాగే కాస్మిక్ ఎనర్జీ అన్న దాంతో ఇక్కడ చెప్పారు మనకి. అంటే మనకున్న పేర్లన్నీ ఏమిటి? వ్యక్తులుగా మానవాకారంతో మానవాకారాన్ని రూపుదాలిస్తే ఎలా ఉంటుందో ఆ శక్తి మానవాకారంగా రూపుదాలిస్తే ఎలా ఉంటుందో అట్లా సంకేతించారు మనకి త్వరగా అర్థం చేసుకోవడానికి. పిల్లలకి ఎట్లాగైతే కథలు చెప్తుంటే వాళ్ళకి చక్కగా అర్థం చేసుకోవటం కానీ ఆ విషయం తెలుసుకోవడం కానీ వీలవుతూ ఉంటుంది. అట్లా కథల రూపంలో ఇందులో మరి విష్ణు శర్మ పంచతంత్రం కథలు అందుకే చెప్పాడు మూర్ఖులైనటువంటి. ఎందుకంటే మనం అందరము ఈ భౌతిక విషయాలతో పూర్తిగా కూరుకుపోయి ఉంటాం. స్థితి భేదం చేత పూర్తిగా భౌతిక విషయాల పట్ల ఆసక్తితోనే దైవము అన్న విషయం అసలు మన స్థితి ఏంటో కూడా పూర్తిగా మర్చిపోయి మరపు వచ్చిన స్థితిలో మనం ఇక్కడ ప్రవర్తిస్తూ ఉంటాం మూర్ఖముగా. కాబట్టి మూర్ఖులకి ఎలా విద్య చెప్పాలి, ఎలా వాళ్ళని ఆ మూర్ఖత్వం నుంచి బయటకు తీసుకురావాలి అంటే విష్ణు శర్మే ఉదాహరణ. మనకి మూర్ఖులైనటువంటి రాజకుమారులను దగ్గరికి చేర్చి వాళ్ళకి కథల రూపంలో మొత్తం సమస్త శాస్త్రాలు, నీతి శాస్త్రము, రాజనీతి గాని, ధర్మాలు గాని విషయాలన్నిటినీ ఆ కథల రూపంలో చెప్పుకుంటూ వచ్చాడు. దాంతో వాళ్ళు పరమ మూర్ఖులుగా ఉన్న వాళ్ళు కాస్త ఒక అద్భుతమైన యువరాజులుగా తయారయ్యారు. తర్వాత రాజ్యాన్ని పరిపాలించారు వాళ్ళు. అట్లా మనల్ని ఈ మూర్ఖత్వం నుంచి బయటకు పడేయటం కోసం మనకన్నిటినీ కథల రూపంలో ఇచ్చారు. మానవ ఆకారాలు రూపుదిద్దుకున్నటువంటి వాళ్ళతో వాటినే ఇక్కడ మనకి శాస్త్రీయ పేర్లతో, శాస్త్రీయ నామాలతో, సైంటిఫిక్ నేమ్స్ తో ఇక్కడ మనకి అందింపబడుతుంది సీక్రెట్ డాక్టర్లో. Incomprehensible by human consciousness results in cosmic energy forward. A wisdom mirrors itself in its ideation. A wisdom ఈ ఐడియేషన్ గా ప్రతిబింబించి తన యొక్క విజడముని ప్రతిబింబించి ఇక్కడ అది పురుషుడు ప్రకృతిగా తీసుకొచ్చేటప్పుడు కల్లా ఇక్కడ ఆ ప్రకృతి అనేది కాస్మిక్ ఎనర్జీగా రిజల్ట్స్ ఇన్ కాస్మిక్ ఎనర్జీ ఫోహట్ గా
కాబట్టి మొత్తానికి ఆధారము ఫోహట్ అనే శక్తి అనేక రకాలైనటువంటి శక్తిని తనలో ఇముడ్చుకున్నది. లైట్, హీట్, ఎలక్ట్రిసిటీ, మ్యాగ్నెటిజం, ఇంకా ఎన్నెన్నో ఉన్నాయి. ఎన్నెన్నో రకాలున్నాయి. వీటన్నిటికీ ఆధారంగా ఈ ఫోహట్ నిలబడింది. మనకు అవసరానికి అనుగుణంగా వాటిని మార్చుకుంటూ, ఆయా అవసరాలకి తగిన విధంగా ఆయా శక్తుల్ని మనం ఆ ఉన్న ఒకే ఒక శక్తిని దీనిగా మార్చుకుని, ఇట్లా మనం ఉపయోగించుకుంటూ ఉన్నాం భౌతిక ప్రపంచంలో. భౌతిక ప్రపంచం కాదు, మనం ఎక్కడికెళ్ళినా గానీ చివరికి మనం ఏకత్వానుభూతికి వెళ్ళాలన్నా ఇదే ఆధారం అవుతుంది. ఆ శక్తి లేకుండా, అమ్మవారు లేకుండా అయ్యవారిని కలవటం మరి సాధ్యమయ్యే పని కాదు. అందుకని అమ్మవారిని కీర్తిస్తూ ఎక్కువగా మనకి కీర్తనలుంటాయి, స్తోత్రాలుంటాయి. ఎందుకంటే అమ్మవారు మన పట్ల కరుణించింది అంటే, ఆమె అయ్యవారికి చెప్పి మనకు కావాల్సింది చేసి పెడుతుంది అన్నట్టుగా. థ్రిల్లింగ్ త్రూ ద బాజమ్ ఆఫ్ ఎనర్ట్ సబ్స్టెన్స్. సో ఫోహట్ గురించి మనకేమీ ఇంకా డౌట్ లేదు. చక్కగా వివరించుకున్నాం. అటువంటి ఫోహట్ ఏం జరుగుతుంది? థ్రిల్లింగ్, జల్లుమని జలధరించటం అన్నట్టుగా ఉత్తేజితం చేసే భావన. వడలు జల్లుమంటం, థ్రిల్లింగ్. మన కరెంటు దాంట్లో ఒక భాగం. ఎలక్ట్రిసిటీ అనేది ఈ శక్తి, మహాశక్తి స్వరూపంగా సంబంధించింది ఏదైతే ఉందో దాంట్లో ఒక అంశ. ఆ శక్తి యొక్క ఒక అంశ ఎలక్ట్రిసిటీ. మనం ఎలక్ట్రిసిటీని టచ్ చేసామంటే జలధరించటమే కదా, జల్లుమంటాం. ఇట్లా అంటే ఆల్టర్నేటింగ్ కరెంట్ వల్లది. ఆల్టర్నేట్ ఎట్లాగైతే పీరియాడిసిటీ ధర్మాన్ని అనుసరించి, పర్యాయత్వ ధర్మాన్ని అనుసరించి ఆన్ ఆఫ్ అన్నట్టుగా అది కదులుతూ ఉంటుంది. అందువల్ల ఆ జలధరించటం అనేది థ్రిల్లింగ్ త్రూ ద బాజమ్ ఆఫ్, అంటే రొమ్ము, గుండె. త్రూ ద బాజమ్ ఆఫ్, ఆ జలధరింపు ఎక్కడి నుంచి ఎక్కడది? బాజం అంటే గుండె, హృదయం. రొమ్ము, గుండె, హృదయం, ఆంతర్యం, మధ్య భాగంలో నుంచి, అంటే కేంద్రం నుంచి చుట్టూ ప్రసరించటం. బాజం అనేటప్పుడు కల్లా దాన్ని ఎలా తీసుకోవాలి మనం? ఇట్లా రకరకాల అర్థాలు ఉన్నాయి. ఇది జల్లుమంటం, జలధరింపు ఎక్కడి నుంచి వస్తుంది? కేంద్రం నుంచి చుట్టూ పరివ్యాప్తం అవుతుంది. ఏదైనా కానీ మనకి సృష్టిలో ఎక్కడైనా సరే ఎట్లాగా ఇది ప్రసారం అవుతుంది? కేంద్రం నుంచి చుట్టూ పరివ్యాప్తం అవుతుంది. ఇప్పుడు మనం ఎట్లాగైతే ఒక సరస్సులో ఒక బెడ్డ వేసాం, మట్టి బెడ్డ వేసేటప్పుడు కల్లా ఏంది, ఒక రాయి గాని ఒక మట్టి బెడ్డ గాని వేసేటప్పుడు కల్లా అది గుండ్రంగా, అలలలలుగా, తరంగాలుగా
ఒడ్డుకు చేరుతూ ఉంటుంది. అలా గుండ్రంగా అలా వ్యాప్తం అవుతూ ఉంటుంది. అందుకని అది కేంద్రం నుంచి పరిధికి, కేంద్రం నుంచి పరిధికి వ్యాప్తం అవటం. ఈ బాజం అంటే ఏమవుతుంది? ఈ థ్రిల్లింగ్, ఈ జల్లుమంటము ఎక్కడి నుంచి బయలుదేరింది? మధ్యలో నుంచి. అంటే రాయి ఎక్కడికి వేసాం మనం? ఇలా మధ్యలో వేసాం, సరస్సు మధ్యలో. అది జలధరించింది. ఫోహట్ ఒక్కసారిగా మేల్కొన్నట్టయింది. జలధరించినట్టు చేసేసింది. థ్రిల్లింగ్, జల్లుమన్నట్టుగా. ఇక అది ఎలాగా ప్రసరిస్తుంది? త్రూ ద బాటమ్ ఆఫ్, మధ్య భాగం నుంచి, ఆ హృదయము, గుండె ఏదైతే ఉందో మధ్య భాగంలో నుంచి టు ద బాటమ్ ఆఫ్ ఇనర్ట్ సబ్స్టెన్స్. అచేతనముగా ఉంది. అంతకుముందు మరి సరస్సు ఎట్లాగుంది? కదలిక లేకుండా ఉంది, అచేతనంగా. మనం ఎప్పుడైతే ఈ మట్టి బెడ్డ వేసామో, ఈ రాయి వేసామో, వెంటనే జలధరింపు, థ్రిల్లింగ్, జలధరించినట్టు అయిపోయింది. జల్లుమన్నట్టుగా అయింది. తర్వాత ఏం జరిగింది? అది ఆ మధ్య భాగం నుంచి చుట్టూ పరివ్యాప్తం అయిపోయింది. అంటే అంతకుముందు జడముగా ఉన్నది, కదలిక లేకుండా నిశ్చలంగా ఉన్న చోట, చలనం లేని ప్రదేశం ఇప్పుడు ఏమైంది? ఇనర్ట్ సబ్స్టెన్స్. ఈ ఫోహాట్ ఇంపెల్స్ ఇట్ టు యాక్టివిటీ. అట్లా చలనం లేకుండా జడముగా నిశ్చలముగా ఉన్న దాన్ని ఏం చేసింది? ఇంపెల్స్, ఫోహాట్ ఇంపెల్స్ ఇట్ టు యాక్టివిటీ. అంటే క్రియాత్మకంగా, క్రియాశూన్యంగా ఉన్నది కాస్త క్రియాత్మకంగా మారిపోయింది. పని చేయటం అన్నట్టుగా అయిపోయింది. కదలిక వచ్చేసింది దాంట్లో. అంతకుముందు కదలిక లేదు. కదలిక దేంతో ప్రారంభమైంది? ఫోహాట్‌తో ప్రారంభమైంది. అంటే మనకు మామూలుగా కదలిక శ్వాస శ్వాస ద్వారా, ద గ్రేట్ బ్రెత్, మహాశ్వాస, అది ఉచ్ఛ్వాస, నిశ్వాసము. అది నిశ్వసించేటప్పటికల్లా ప్రళయ స్థితిలో ఉన్నది కాస్త నిశ్చలంగా, జడముగా ఉన్నది అని అనుకుంటున్నది కాస్త కా ఈ చలనం లేనిదల్లా చలనం వచ్చేసింది దానికి, నిశ్వాసము ద్వారా. ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసానికి ఆధారం ఫోహాట్. అది ఇక్కడ ఆ విషయం చెప్పడం కోసం. ఫోహాట్ ఉచ్ఛ్వాస నిశ్వాసాలు తీసుకోవాలన్నా, మనం శ్వాసక్రియ జరగాలన్నా శక్తి కావాలి. శక్తి లేకుండా శ్వాసక్రియ కూడా జరగదు. అందుకు ఆ జనరేటర్, ఆర్గనైజర్, డిస్ట్రాయర్ అనే 3గా విభజింపబడినటువంటి ఆ ముగ్గురు కూడా ఆమెకి నమస్కరిస్తూ కూర్చున్నారు. ఆమె తనకి ప్రసాదిస్తున్నది, ప్రసారం చేస్తున్న శక్తి ఆధారంగా వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు అన్నది. శ్వాసక్రియకు కూడా అది కారణమైంది. దానివల్ల ఏమైంది అప్పుడు? ఫోహాట్ ఇంపెల్స్, ప్రేరేపించినట్టు అయిందనమాట. చలించినట్లు, ముందరికి తోసినట్టుగా అయిపోయింది. అంటే నిశ్చలంగా ఉన్న సరస్సులో బెడ్డ వేస్తే, ఇది మనకి ఆ ఉదాహరణ గుర్తుకు తెచ్చుకుంటే ఇది తేలిగ్గా మనకు అర్థమవుతుంది. అంటేనే కదలిక. అంతకుముందు కదలిక లేకుండా మెదలకుండా ఉంది. గాలి ఏం లేదు అక్కడ. గాలి తక్కువగా ఉంది. గాలి గాలి వీయటం చాలా మందంగా, తక్కువగా ఉంది. అంటే వేసవికాలం మధ్యాహ్నం పూట గాలి ఉండదు. ఉక్కపోత అన్నట్టుగా మనకుంటుంది గదా! అట్లాగే సరస్సు దగ్గర కూడా అటువంటి స్థితిలో బెడ్డ అలా విసిరాడు. ఈ బెడ్డ విసరడం అనేది ఇదెక్కడి నుంచొచ్చింది? అక్కడ తమాషా చూడండి. మనం బెడ్డ విసిరితే గదా అక్కడ ఆ జడముగా, చలనం లేకుండా ఉన్న చోట జలధరింపులాగా వచ్చి
జల్లుమన్నట్టుగా చేసినట్టుగా అయిపోయి అది కదలిక వచ్చేసింది. కదలిక లేని చోట కదలికను తీసుకొచ్చింది అది. ఇక అలలలలుగా ఒడ్డు దాకా వెళ్ళిపోయిందది. మనం ఒక్క బెడ్డ అలాగ వేయటం వల్ల. అక్కడ ప్రారంభం గాదది. ఈ బెడ్డ వేయటం. ఈ బెడ్డ వేసేవాడెవడున్నాడో వాడు ప్రారంభం. వాడికి ప్రారంభం ఏంటి మళ్ళీ? వాడికి అసంకల్పం. ఇదే కదలకుండా ఉంది బాగోలేదు. కదలాలి. ఈ మొత్తం చలిస్తూ ఉండాలి. రకరకాలుగా ఆటలు, పాటలతో గందరగోళంగా మొత్తం ఉండాలి ఇదంతా. ఏంటి ఏమి ఇప్పుడు మనం టీవీ చూస్తున్నాం. సడెన్‌గా పాజ్ పెట్టేసాం. ఒకటి నొక్కేసాం. ఆగిపోయింది. ఎవడన్నా చూస్తాడా దాన్ని? సరే ఏదో మాట్లాడాల్సిన అవసరమో ఏదో వచ్చింది. ఆ ఒక మాట ఏదో తప్పనిసరిగా. ఆ మాట అవ్వంగానే వెంటనే దీంట్లోకొచ్చేస్తాం. మళ్ళీ యాక్షన్‌లోకొచ్చేస్తాం. ఆ పాజ్ తీసేస్తాం. పాజ్ తీయంగానే అప్పుడు చూస్తాం టీవీని. అట్లాగా కదలికతో ఉంటేనే మనకి చూడాలనిపిస్తూ ఉంటుంది గాబట్టి. అట్లా కదలికతోనే ఉండాలి ఇదంతా అని ఎవడికో అనిపించింది ఒకడికి. ఈ మొత్తాన్ని నడిపేవాడికి. అది. ముందేమో పాజ్ పెట్టేసాడు. ఎక్కడెక్కడ నిశ్చలమైపోయింది. జడం అన్నట్టుగా అయిపోయింది. కదలిక లేదు. ప్రళయ స్థితి. అది. ఇంక ఇట్లా కాదులే మనకి ఇదంతా కదలికతో ఉండాలి. చైతన్యంతో ఉండాలి. ఇదంతా కదులుతూ రకరకాలుగా ఆటలు, పాటలతో గడపాలి అని వాడు అనుకునేటప్పటికల్లా ఆ సంకల్పం వాడి చేతిలో ఉన్న రాయిని ఆ సరస్సులోకి విసిరేసింది. అంటే ఆ ప్రళయ స్థితిలో ఉన్నటువంటి జడముగా కదలిక లేకుండా నిశ్చలముగా ఉన్న స్థితిలోకి ఆ బెడ్డ వేసినట్టయింది. అప్పుడిది మళ్ళా కదలికలోకొచ్చింది. జల్లుమందక్కడ అంతా. జల్లుమని అదంతా ఇక ప్రసారమైంది. కదలిక వచ్చేసింది. నిశ్చల స్థితల్లా చలన స్థితిలోకొచ్చేసింది. ఆ జల్లుమంటం ఎక్కడైంది? కేంద్రంలో. ఏదైనా గాని కేంద్రంలో బయలుదేరి చుట్టూ పరివ్యాప్తం అవుతుంది. ఒక రేఖ గుండా ప్రయాణించటంగా కాదు మనకి. ఏదైనా సరే సృష్టిలో సంకల్పము బయలుదేరింది అంటే అది ఒక్క చోట బయలుదేరుతుంది. అది కేంద్రముగా. దాని చుట్టూ పరివ్యాప్తం అవ్వటం. దాని చుట్టూ. అట్లా ఇది ఇనర్ట్ సబ్‌స్టెన్స్, బాజం ఆఫ్ ఇనర్ట్ సబ్‌స్టెన్స్. జడముగా చైతన్యం లేకుండా ఉన్న పదార్థంలోకి. ఎందుకంటే పదార్థము జడముగా ఉండొచ్చు, కదలికతో ఉండొచ్చు. దానికి 2 స్థితులున్నాయి. చైతన్యానికి ఒకే స్థితి కదలికే. లైఫ్ ఎప్పుడు కదలికే. పూర్తి చైతన్యంతో ఎల్లప్పుడూ ఉంటుందది చైతన్యం. అందుకే ఆ చైతన్యంలోనే మనకి ఆ పర్యాయత్వము అంటే ఆన్ ఆఫ్ అన్నట్టుగా ఆల్టర్‌నేట్‌గా అప్పుడు తెలియకుండానే అక్కడికక్కడే ఆగి వదలటం. మరలా ఆగటం. మరలా కదలటం. అలాగ ఉండిపోతుంది. కానీ పూర్తిగా మనం ఎల్లప్పుడూ చైతన్యంతోనే ఉన్నట్టుగా మనకనిపిస్తుంది. మన కరెంట్ ఇప్పుడు మనకి మన ఇంటికొచ్చే కరెంటు, మన ఇంట్లోకి ప్రసారమయ్యే కరెంటు. అది నిరంతరంగా ఉన్నట్టు మనకనిపిస్తూ ఉంటుంది. ఎక్కడ ఆగలేదు. సప్లై నిరంతరంగా వస్తుంది మనకి అన్నట్టుగా అనిపిస్తుంది గదా! కానీ అదంతా ఏంటి ఆల్టర్‌నేటింగ్ కరెంట్ అంటాం. ఏసీ కరెంటు. డీసీ కరెంట్ అయితే అది నిరంతరం ఇక. డైనమోతో తయారయ్యే కరెంట్ అది డీసీ. కానీ ఇది ఏసీ కరెంట్. ఇది ఏసీ కరెంట్ ఏంటన్నమాట మనకి సృష్టికి సంబంధించిన విషయంతో అనుసంధానమవుతూ అది తయారు చేయబడింది. ఇక పదార్థము అనేటప్పటికల్లా అది కదిపితే కదులుతుంది. లేకపోతే పక్కన కూర్చుంటుంది.
మన చేతిలో బొమ్మలాగా. మనకి పెద్ద పెద్ద బొమ్మలు ఇప్పుడు తయారు చేసి అమ్ముతున్నారు. అది జంతువుల బొమ్మలో లేకపోతే మనుషుల బొమ్మలో, టెడ్డీ బేర్ ఏదో ఉంటాయి కదా అవి. ఆ బొమ్మలు తెచ్చుకొని పిల్లలకిస్తాం. పిల్లలు కాసేపు దాంతో ఆడతారు. అటు తిప్పుతారు, ఇటు తిప్పుతారు. కదులుతూ ఉంటుంది అది. కదిలినట్టుగా ఉంటుంది. తర్వాత ఒక మూల బారేస్తారు. ఇంకంతే. అలాగా కూర్చొని చూస్తా ఉంటుంది అంతే. కదలదికది. అది సబ్‌స్టెన్స్ అంటే పదార్థము ఆ విధంగా కదిపితే కదులుతుంది, లేకపోతే లేదు. ఇప్పుడు ఇక్కడ ఏం జరిగిందంటే, పదార్థం కదలకుండా ఉండేటప్పటికల్లా ప్రళయ స్థితిలాగా జడము, అచేతనము అన్నట్టు వచ్చింది. ఎప్పుడైతే ఇక్కడ ఆ సంకల్పం బయలుదేరిందో, కదలేక ఉండాలి అన్న సంకల్పం. అది థ్రిల్లింగ్ త్రూ ద బాటమ్ ఆఫ్ ఇనర్ట్ సబ్‌స్టెన్స్. ఆ చలనం లేకుండా, కదలిక లేకుండా జడముగా ఉన్నటువంటి ఆ పదార్థంలోకి ఈ సంకల్పం వెళ్ళిపోయేది. దాన్ని ఒడలు జలధరించేటట్టుగా, జల్లుమనేటట్టుగా చేసేదాన్ని. కదిలేటట్టుగా చేస్తుంది. అంటే దాని కేంద్రం నుంచి. అది అంటే ఎక్కడ నొక్కితే మొత్తానికి ఎళ్తుందో ప్రాణ ఆ కీలకమైన ప్రదేశం. ఆ కీలకమైన ప్రదేశంలో నొక్కామంటే మొత్తానికి ప్రసారం అయిపోతుందది అన్నట్టుగా. ఒకటి ఇనర్ట్ సబ్‌స్టాన్స్. ఫోహార్ట్ ఇంపెల్స్ ఇట్ టు యాక్టివిటీ. ఎవరది చేసింది? ఫోహార్ట్ ద్వారా. ఫోహార్ట్ ద్వారా. అంటే వాడికి సంకల్పం కలిగినా, ఆ కలిగిన సంకల్పాన్ని సబ్‌స్టెన్స్‌లోకి పంపించినా, ఏది జరగాలన్నా ఫోహార్ట్ అనేది ఆధారం. శక్తి ఆధారముగా. ఫోహార్ట్ ఇంపల్స్ ముందరికి త్రోయడం, ప్రేరేపించడం, చలించినట్లు చేయటం. ఇంపల్స్ ఇట్ దీన్ని ఇనర్ట్ సబ్‌స్టెన్స్‌గా ఉన్నదాన్ని. అంటే పదార్థము ఇనర్ట్‌గా ఉంది ప్రస్తుతము. అంటే ప్రళయ స్థితిలో ఎట్లాగుంది? ఇనర్ట్‌గా. అంటే జడముగా, చైతన్యం లేనట్టుగా, అచేతనముగా, చలనము లేనట్టుగా ఉంది ప్రస్తుతము. దాంట్లోకి ఇది పంపించేటప్పటికల్లా ఇంపెల్స్ ఇట్ టు యాక్టివిటీ కార్యాచరణలోకొచ్చేసింది. కదలికలోకొచ్చింది. చేతనత్వంలోకి వచ్చేసింది. అండ్ గైడ్స్ ఇట్స్ ప్రైమరీ డిఫరెన్షియేషన్స్ ఆన్ ఆల్ ద 7 ప్లేన్స్ ఆఫ్ కాస్మిక్ కాన్షియస్‌నెస్. ఇంకా అక్కడి నుంచి నెమ్మదిగా చుట్టూ వచ్చేసింది. ఒడ్డు దాకా ఎళ్ళిపోయింది. ఒడ్డు దాకా అంటే భూలోకం దాకా. కేంద్రం ఆ బ్రహ్మలోకం అనుకుంటే మనం. సరస్సు కేంద్రం, మధ్య భాగం బ్రహ్మలోకం అనుకుంటే అవి మరక్కడ ఆగిపోతున్నాయా? మనం వేసింది ఒక్క బెడ్డ. అంటే ఒక్కటి అలాగే ఏసాం తమాషాగా, సరదాగా. ఎప్పుడైనా అట్లా వేసినవాడు ఎప్పుడైనా సరదాగా, తమాషాగా కాదు. అలా అట్లాగే వేస్తాం గానీ, తమాషాగా, సరదాగా వేస్తాం గానీ, ఏదో పెద్ద పనుండి వేస్తామా మనం? ఏదో పరిశోధించాలి. ఇది ఇట్లాగా వేస్తే ఏం జరుగుతుందో చూద్దాం. దీన్ని పరిశీలించాలి మనం. పరిశోధించాలి. అని మనం అక్కడ అన్ని పరికరాలు పెట్టుకొని ఏం జరుగుతుందో చూడాలి అని చేస్తాము మనం. ఏదో అట్లా దారిన పోతుంటాం. కాసేపు అక్కడ ఆగుతాం. అది కదలిక లేకుండా ఉంది. కదలిక ఉంటే దాని జోలికెళ్ళం మనం. తమాషా చూడండి. ఎక్కడైనా గాని కదలిక లేకపోతే, ఆ కదలిక లేని చోటే కదలికొచ్చేటట్టు చేస్తాం మనం. లేకపోతే మనం కదలిక ఉందనుకోండి అక్కడ, అవి ఆల్రెడీ అలలలలుగా పెద్ద గాలి అటేపు ప్రసారము అవుతుంది. గాలి వీస్తూ ఉంది. బలంగా వీస్తూ ఉంది గాలి. ఇంక దానివల్ల ఏమవుతుంది? అలలు సృష్టింపబడుతున్నాయి. అలలలగా అలజడిగా ఉందది. ఆ సరస్సు మొత్తం గూడా ఉపరితలం అంతా. ఇంక దాంట్లో మనం బెడ్డేసేదేముందిక? ఎయ్యం మనం.
ఎప్పుడు బెడ్డ వేయాలనిపిస్తుంది మనకి? కదలిక లేకుండా నిశ్చలంగా ఉంటే, ఏంటిది కదలిక లేకుండా ఉంది? మనకి ఏదైతే ఇక్కడ ఈ చిన్న దాంట్లో మనకు వచ్చిన సంకల్పం ఏదైతే ఉందో, ఆ పెద్దవాడికి కూడా ఈ మొత్తానికి సంబంధించిన వాడికి కూడా అదే సంకల్పం. ఏంటి ఇలాగ కదలిక లేకుండా ఉంది? ఆ! కదలిక కావాలి నాకు. ఏసేయ్ అని బెడ్డ వేసేయటం. దాంతో మొత్తం ఇక బ్రహ్మలోకం నుంచి భూలోకం దాకా వచ్చేసింది. 7 ప్లేన్స్ 7 లోకాలు. ఒక దాంట్లో నుంచి ఒకటి, ఒక దాంట్లో నుంచి ఒకటి. మరి ఆ తరంగాలు కూడా ఎలాగొస్తున్నాయి? అలలు ఆ సరస్సులో ఆ పైన ఉపరితలం మీద కదలికలు ఎలాగొస్తున్నాయి? ఒకటి ఇంకో దానికి కారణమవుతుంది. ఒకటి ఇంకో దాన్ని కదిలిస్తుంటే, ఇంకోటి ఇంకొక దాన్ని కదిలిస్తూ నెమ్మదిగా ఒడ్డుకొచ్చేసినాయి. అట్లాగే లోకాలు బ్రహ్మలోకం నుంచి ఒక దాంట్లో నుంచి ఒకటి, ఒక దాంట్లో నుంచి ఒకటి ఇక్కడికొచ్చేసినాయి. భూలోకానికొచ్చేసింది. ఇట్స్ ప్రైమరీ డిఫరెన్షియేషన్స్. అంటే మొత్తం ఇక భేదం, భిన్నత్వానికి సంబంధించి. ఒకదానికొకటి ఒకదానికొకటి మధ్యన ఉన్నటువంటి భేదం ఏంటి అన్నట్టుగా భేదానికి సంబంధించి డిఫరెన్షియేషన్స్. ప్రైమరీ డిఫరెన్షియేషన్స్ ఆన్ ఆల్ 7 planes of cosmic consciousness. విశ్వ మనస్సు సంబంధించి లేకపోతే విశ్వాత్మకి సంబంధించి ఆ విశ్వాత్మలో ఈ 7 రకాల డిఫరెన్షియేషన్స్, 7 రకాల భేదాలు. ఒక లోకానికి ఒకే రకంగా ఉండదు కదా. బ్రహ్మలోకం ఒక రకంగా ఉంటే, ఆధ్యాత్మిక లోకం ఒక రకంగా, బుద్ధి లోకం ఒక రకంగా, భూలోకం ఒక రకంగా. ఇట్లా ఒక లోకానికి మధ్యన డిఫరెన్షియేషన్స్. ఇవన్నీ ఎక్కడున్నాయి? అన్నిటినీ తనలో పొదుపుకున్నటువంటి ఆ ఫోహట్లో నుంచి నెమ్మదిగా ఇలాగా విస్తారమయ్యేటప్పటికి అవన్నీ బయటపడ్డాయి. భూలోకానికి వచ్చినప్పటికల్లా ఎంత డిఫరెన్షియేషన్ ఉండాలో అంత డిఫరెన్షియేషన్ వచ్చేసింది. ఎంత భిన్నత్వం ఉండాలో అంత భిన్నత్వం. On all the 7 planes of cosmic consciousness, there are thus 7 protiles, as they are now called, while Aryan antiquity called them the 7 Prakriti or natures, serving severally as the relatively homogeneous basis. ఈ 7 planes of కాస్మిక్ కాన్షియస్నెస్ అన్నాం కదా, 7 తలాలుగా ఉన్నటువంటి, అంటే 7 లోకాలుగా, వాటిని 7 ప్రొటైల్స్, ప్రొటైల్ అనే పదంతో కూడా పిలుస్తూ ఉన్నారు. ప్రొటైల్స్ అంటే ఏ హైపోథెటికల్ ప్రిమిటివ్ సబ్స్టెన్స్ ఫ్రమ్ విచ్ కెమికల్ ఎలిమెంట్స్ వర్ సపోజ్డ్ టు హ్యావ్ బీన్ ఫార్మ్డ్. రసాయన మూలకాల ఊహాజనిత ఆదిమ పదార్థం ప్రొటైల్ అంటే. మనం కలిపింది పదార్థం కదా, ఈ పదార్థమే రకరకాల గ్రేడ్స్ లో రకరకాల డిఫరెన్షియేషన్ తో అలాగా భూలోకం దాకా వచ్చింది. మన భూలోకం అంటే పూర్తిగా వ్యక్తమైన సమయం, పూర్తిగా వ్యక్తమైన స్థితి. అది ఇక్కడ అంత భౌతికంగా మనం ఏదైనా తయారు చేయటానికి కానీ, రసాయనిక మూలకాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన ఆదిమ పదార్థం అది ప్రొటైల్. దీని గురించి మనకి ఆకల్ట్ కెమిస్ట్రీ అనే వీళ్ళు పరిశోధన చేసి, లెడ్బేటర్, ఆనీ బెసెంట్ వీళ్ళిద్దరూ పరిశోధన చేసి ఆకల్ట్ కెమిస్ట్రీ అనే గ్రంథాన్ని రాశారు. దాంట్లో ఈ విషయాలు బాగా చర్చింపబడ్డాయి. ఏదేమైనా అంటే వాళ్ళేంటి, కామలోకానికి సంబంధించిన స్థాయిలో వాళ్ళ ఆ రసాయనిక మూలకాలని దర్శించారు. అంటే ఈ రసాయనిక మూలకం మనకి భౌతికంగా మన సైంటిస్టులు
కనిపెట్టారంటే అర్థం ఏంటి? పూర్తిగా భౌతిక స్థాయికి వచ్చిన తర్వాత మాత్రమే అది వాళ్ళు కనిపెట్టడం జరుగుతుంది. సూక్ష్మ స్థాయిలో వాళ్ళకి అందుబాటులోకి రాలా ఇంకా. కానీ ఋషులకి సూక్ష్మ స్థాయిలో కూడా వాళ్ళకి అందుబాటులో ఉన్నాయి. ఋషులకి అందుబాటులో లేని స్థితే లేదసలు. పరమాత్మ స్థితి దాకా వాళ్ళు అందుబాటులోనే ఉంది. కాబట్టి వాళ్ళు ఆ పద్ధతిలో దర్శించి ఈ సమస్త జ్ఞానాన్ని, ఈ సమస్త సృష్టి జ్ఞానాన్ని మనకి అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇప్పుడు ఆ పద్ధతిలోనే వీళ్ళు దివ్య దృష్టి, దివ్య శ్రవణం, అతీంద్రియ శక్తులతో అతీంద్రియ శక్తులతో వాళ్ళు పరిశోధన చేస్తూ ఉండగా వాళ్ళకి దీనికి ముందున్న స్థితి, భూలోకానికి ముందున్న స్థితి ఏదైతే ఉందో, భూలోకంలో ఇక వ్యక్తమవుతోంది అన్న దానికి ముందు కామలోకంలో వ్యక్తమవుతుంది. ఇక్కడ జరగటానికి ముందు ఒక 100, 200 సంవత్సరాలు, 300 సంవత్సరాల ముందు మనం అక్కడ సినిమా చూసేయచ్చు అనమాట. షూటింగ్ కి సంబంధించింది ఏదైతే ఉందో ముందే చూస్తే మనకి ఈ సినిమా చూసేసినట్టు అయిపోతుంది కదా. సినిమా మనం మామూలుగా ఎప్పుడు చూస్తాం? షూటింగ్ అంతా పూర్తి అయిపోయి ఎడిటింగ్, రికార్డింగ్ ఇదంతా పూర్తి చేసుకుని అప్పుడు సినిమా హాల్స్ కి పంపిస్తారు అది. అప్పుడు సినిమా హాల్లో కూర్చుని మనం సినిమా చూడటం జరుగుతుంది. అది పూర్తిగా భౌతిక స్థాయికి సంబంధించి. అంటే సైంటిస్టులు ఆ సినిమాని సినిమా హాల్లో ప్రదర్శిస్తుండగా అక్కడ పరిశోధన చేస్తూ ఉన్నట్టుగా ఉంటుందన్నమాట వాళ్ళ పరిశోధన. ఇప్పుడు వీళ్ళ పరిశోధన ఎలాగుంది? ఏకంగా షూటింగ్ జరిగే చోటకే వెళ్ళిపోయేవాళ్ళు అన్నట్టుగా. అంటే అది కామలోకానికి సంబంధించిన విషయంగా. ఆ కామలోకంలో అవన్నీ పరిశీలిస్తూ ఉంటే మొత్తం కనపడ్డాయి వాళ్ళకి మూలకాలన్నీ. మనకి ఎన్నైతే రసాయనిక మూలకాలు ఇంకా 100 సంవత్సరాల క్రితం ఇన్ని మూలకాలు కనిపెట్టబడలా మనకి. ఈ మధ్య కాలంలో కనిపెట్టబడ్డాయి. సైంటిస్టులు ఇంకా వాళ్ళకి ఏమాత్రమూ తెలియని పరిస్థితిలో ఉండగా వీళ్ళు ఆ మూలకాలన్నిటినీ తీసుకొచ్చి వాటికి కొన్ని పేర్లు పెట్టి వాటి లక్షణాలు, వాటి ధర్మాలు, వాటి యొక్క రసాయనిక స్వభావాలు అవన్నీ వివరించారు అని బెసెంట్, లెడ్బిట్. ఆ తర్వాత 100 సంవత్సరాలు అయిన తర్వాత వాటినే వీళ్ళు సైంటిస్టులు కనిపెట్టి భౌతికంగా వాటికి ఆ లక్షణాలు, వాటికి సంబంధించిన వివరాలు కనిపెడితే అది ఇది సమానంగానే ఉన్నాయి. అందువల్ల మనకి విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానమైన, నాస్ట్రడామస్ ఫ్రాన్స్ కి సంబంధించి వాడి కాలజ్ఞానమైన, ఇట్లా కొంతమంది కొన్ని 100 సంవత్సరాల తర్వాత జరగబోయే సంఘటనని వాళ్ళు చెప్పగలుగుతారు. ఎందుకనంటే వాళ్ళకి తెలియకుండానే వాళ్ళలో ఆ అతీంద్రియ శక్తి ఉంటుంది. ఉండి కామలోకంలో జరిగేదాన్ని వాళ్ళకి సినిమాలా కనిపిస్తుంది అంతే. వాళ్ళ ఎదురుగా ఇప్పుడు జరుగుతుందా అన్నట్టుగా కనిపిస్తుంది. వెంటనే దాన్ని ప్రకటించేటప్పటికి ఆ తర్వాత అది నిజమవుతున్నాయి ఆ సంఘటనలు. ఎందుకంటే కామలోకంలో అయిపోయిన తర్వాత ఇక నెక్స్ట్ భూలోకంలోనే అది జరగటానికి. అట్లాగా ఉంటుంది ఇది. కాబట్టి ప్రొటైల్స్, 7 ప్రొటైల్స్ as they are now called, ఆ మ్యాటర్, ఆ సబ్స్టెన్స్, ఒక్కొక్క లోకానికి సంబంధించినటువంటి సబ్స్టెన్స్ 7 ప్రకృతులుగా అది మనకి ఈ ప్రొటైల్ గురించి మనకి ద డివైన్ ప్లాన్ దాంట్లో చక్కగా వివరించారు. మనకి 270వ పేజీ చూద్దాం. ఒక పదం వచ్చిందంటే దాని గురించి కొన్ని విషయాలు పూర్తిగా మనం తెలుసుకుంటే ఎక్కడ కూడా మనకి గడబిడ జరగకుండా
అంటే మనం ఇక్కడ మనకు అధ్యయనం ఎలాగా సాగుతుంది? మనం ఒక విషయాన్ని మొదలుపెట్టుకున్నాం అనుకోండి. ముందు ఒకటితోనే ప్రారంభమవుతుంది. తర్వాత ఆ విషయం యొక్క లోతుల్లోకి వెళుతూ ఉంటాం. దాంట్లోనే భాగాలు, విభాగాలు, ఉపవిభాగాలు రకరకాలైనవి వచ్చేస్తూ ఉంటాయి. అలాగా చెప్పుకుంటూ వెళ్ళిపోతాం. ఆ డీటెయిల్స్‌లోకి ఒకదానికొకటి పొంతన లేదు అన్నట్టుగా అయిపోతుంది మనకి. మొత్తం ఎక్కడ బయలుదేరింది? ఎక్కడ మొదలైంది? ఒకటి దగ్గర మొదలైంది. ఈ ఇన్ని తరంగాలొచ్చినాయి గదా! సరస్సులో. నిశ్చలంగా జడముగా ఉన్నటువంటి ఆ సరస్సులో ఇన్ని తరంగాలు బయలుదేరినాయి. ఇన్ని తరంగాలకి కారణం ఒకటే ఒకటి ఆహ్, థ్రిల్లింగ్, థ్రిల్లింగ్ ద బాసమ్ ఆఫ్ ఇనర్ట్ సబ్‌స్టెన్స్. ఆ బెడ్డని మనం చెరువు మధ్యలో వేయటమే. ఆ చెరువు మధ్యలో వేయటానికి కావాల్సిన సంకల్పం. పోయేవాళ్ళం పోకుండా మనం మట్టి బెడ్డేయటం ఏంటి? అట్లాగా మనం ఈ మూలం ఏదైతే ఉందో ఒక్కటి ఒకదాని నుంచి ఇవన్నీ అన్న విషయాన్ని ఎప్పటికప్పుడు మనం జాగ్రత్తగా దాన్ని పట్టుకుంటూ, దాన్ని వదిలిపెట్టకుండా అట్లా మనం అధ్యయనం చేస్తున్నాం. ఎన్ని డీటెయిల్స్ చెప్పుకున్నా, ఎన్ని వివరాల్లోకి వెళ్ళినా, ఎన్ని విభాగాలు, ఉపవిభాగాల్లోకి వెళ్ళినా మొత్తం మళ్ళీ ఒకటి నుంచి ఇవి ఆవిర్భవిస్తున్నాయి. మొత్తానికి కారణం ఒకటే ఒకటి. ఒకటే ఇన్ని రూపాలుగా మారుతోంది. ఆ ఏకత్వ భావన మనలో పొదుపుకోవటానికి, ఆ ఏకత్వ భావన మనలో నిండటానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. ఆ పద్ధతిలో మనకి ఈ అధ్యయనం సాగుతుంది. అందులో మనం ఏది చెప్పుకున్నా గాని, వెంటనే ఆ పదం యొక్క విశేషాల్లోకి వెళ్ళి, ఆ పదము మళ్ళీ ఎట్లాగా ఏకత్వానికి దారి తీస్తుందో, అది కూడా చెప్పుకుంటూ, మరి ఫోహట్ అలా వివరించుకున్నాం. ఇప్పుడు ఈ ప్రొటైల్ అంటే ఏంటో చూద్దాం. మూల రేసుల గురించి చెప్పేటప్పుడు, రూట్ రేసెస్ గురించి చెప్పేటప్పుడు, మానవుడి యొక్క ప్రథమ ఆవిర్భావం, మ్యాన్స్ ఫస్ట్ అపియరెన్స్ అది వివరిస్తూ ఉండగా, ఈ ప్రొటైల్ గురించిన సందర్భం వచ్చింది. అక్కడ వివరించారనమాట. ఇది ప్రొటైల్ అంటే ఏంటి అనేది. 270 పేజీ. యాస్ట్రల్ మ్యాటర్ ఇట్ మస్ట్ బి నోటెడ్ ఈజ్ ఫోర్త్ స్టేట్ మ్యాటర్ having like our gross matter its own protyle. యాస్ట్రల్ మ్యాటర్ అని ఏదైతే మనం అంటున్నామో అది ఫోర్త్ స్టేట్ మ్యాటర్. అట్లా ఒక్కొక్కటి ఇప్పుడు మైండ్‌కి వెళ్ళామనుకోండి, మెంటల్ మ్యాటర్ ఉంటుంది. అది థర్డ్ స్టేట్ మ్యాటర్ అవుతుంది. బుద్ధికి వెళ్ళామనుకోండి, దానికి సంబంధించిన మ్యాటరు సెకండ్ స్టేట్ మ్యాటర్. ఇట్లాగా ఎక్కడికక్కడ దానికి సంబంధించిన మ్యాటర్ ఒకటే. ఆ స్టేట్స్ మారుతుంది. ఇప్పుడు మన దగ్గర ఉన్న గ్రాస్ మ్యాటర్ ఏది? అంటే ఏడో సెవెంత్ స్టేట్‌కి సంబంధించింది మన గ్రాస్ మ్యాటర్. ఇది సెవెంత్ స్టేట్‌కి సంబంధించిందన్నట్టుగా. కాకపోతే ఇక్కడ ఈ వరుసలో చూసుకుంటే ఫిఫ్త్ స్టేట్ మ్యాటర్ లాగా ఉంటుంది. ఎందుకంటే యాస్ట్రల్ తర్వాతది మన గ్రాస్ మ్యాటర్ భూమికి సంబంధించింది. అంటే ఫిజికల్ మ్యాటర్. డెన్స్ ఫిజికల్ మ్యాటరు ఫిఫ్త్ స్టేట్ మ్యాటర్ లాగా ఇక్కడ ఇచ్చాడు మనకు. ఇట్స్ ఓన్ ప్రొటైల్. There are several protiles in nature corresponding to the various planes of matter. ఇప్పుడు మనం కదిపింది ఏంటి? ఇనర్ట్ సబ్స్టెన్స్ కదా.
ఈ పదార్థం అంతా ఒక్కటిగా ఉంది ప్రళయ స్థితిలో. అక్కడి నుంచి సృష్టి స్థితికి వచ్చేటప్పటికల్లా అనేకత్వానికి డిఫరెన్షియేషన్‌కి వచ్చేసింది. ఒక్కటిగా ఉన్న మ్యాటరు అనేక రకాలుగా మారింది. అది ఆ మారటాన్నే ఇక్కడ వివరిస్తున్నారు ప్రొటైల్‌గా. ప్రొటైల్ అనే పదంతో. The two sub-physical elemental kingdoms, the plane of mind, manas are fifth state matter. కింద నుంచి లెక్క పెట్టుకుంటూ వెళ్తున్నాడు. గ్రాస్ మ్యాటర్ నుంచి లెక్క పెట్టుకుంటూ యాస్ట్రల్ మ్యాటర్ ఏమో ఫోర్త్ స్టేట్ మ్యాటర్, మనస్సుకి సంబంధించింది ఫిఫ్త్ స్టేట్ మ్యాటర్. As also that of buddhi, sixth state matter, are each and all evolved from one of the six protiles which constitute the basis of the object universe. ఈ ఆబ్జెక్ట్ యూనివర్స్, ఈ వ్యక్త సృష్టి ఏదైతే ఉందో, ఈ వ్యక్త విశ్వము ఏదైతే ఉందో, వ్యక్తమైనటువంటి విశ్వము, దానికి బేసిస్ ఏంటి? వ్యక్తం అవడం అంటే పూర్తిగా మ్యాటర్తో నిండి ఉన్నది. ఆ మ్యాటర్కి సంబంధించిన వివరాలతోనే ఇది ప్రొటైల్స్ అన్న పదం వచ్చిందన్నమాట. ఏ డెఫినేషన్ ఆఫ్ ప్రొటైల్ విల్ ప్రూవ్ టు బి ఆఫ్ అసిస్టెన్స్. ఒక పదం వచ్చినప్పుడు ఈ పదాన్ని ఇక్కడ ఎందుకు ఉపయోగించారు, ఈ పదం ఎక్కడిది అసలు, అంతకుముందు ఎట్లా ఉపయోగించేవాళ్ళు దాన్ని అన్న ఆ వివరాలు కూడా మనకి అందిస్తూ ఉంటారు. దాన్ని బట్టి మనకి ఇక్కడ ఈ సందర్భంలో మనం ఇవన్నీ పదాల కన్నా ముందు విషయం ఉంది. ఇవన్నీ సృష్టి అంతా జరుగుతూ ఉండగా దానికి పేర్లు పెట్టుకుని చెప్పుకోవడం జరుగుతుంది. దాని గురించి చెప్పుకోవాలి అంటే పేర్లు పెట్టుకోవాలి. మనం పేర్లు పెట్టుకోకుండా మనం వివరించుకోవటం అసాధ్యం. మనందరికీ పేర్లు ఎందుకు పెట్టుకున్నాం? ఒకళ్ళతో ఒకళ్ళు వ్యవహరించుకోవటానికి. లేకపోతే మనకి ఎవ్వరికి పేర్లు లేవు, ఇప్పుడు ఎట్లా వ్యవహరిస్తాం? ఇక పొడవు ముక్కోడు, లేకపోతే పొట్టోడు, లేకపోతే పొడవుగా ఉన్నోడు, ఇట్లాగా వ్యవహరించాలి. ఏదో ఒకటి మొత్తానికి ఉండాలి కదా వ్యవహరించాలంటే. అందుకని మనం పేర్లు పెట్టుకున్నాం. అట్లాగే ఇక్కడ కూడా మనం వ్యవహరించడం కోసం ఆ పేర్లు పెట్టడం జరిగింది. ఆ పేర్లు పెట్టడంలో చాలా సింబాలికల్గా, చాలా సంకేతాత్మకముగా, అంటే ఆ పేరుకున్న అక్షరాల్ని మనం ఉచ్చరించినంత మాత్రాన వాటి యొక్క శబ్ద ప్రకంపనం మన మీద పనిచేసి ప్రభావం చూపించి ఆ విషయం పట్ల మనం మేల్కాంచటానికి, ఎందుకంటే ఇవన్నీ మనలో ఉన్నవే. ఈ డివైన్ ప్లాన్ కానీ, ద సీక్రెట్ డాక్టర్ గ్రంథం కానీ, ఈ గ్రంథం మొత్తం నిండి ఉంది మనకి. సీక్రెట్ డాక్టర్ గ్రంథము ఎక్కడుంది? మనమే. డివైన్ ప్లాన్ ఎక్కడుంది? మనమే. కానీ మనకి ఇవేమీ లేవు. తెలుసుకోవాలంటే మేము అవి ఎవరన్నా వివరిస్తుంటే తెలుసుకుందామని అనుకుంటున్నాం. అంటే సీక్రెట్ డాక్టర్ అంటే అదొక గ్రంథం అని వేరే చోట ప్రింట్ చేయబడినటువంటి ఒక గ్రంథము, దాంట్లో చెప్తుంటే విని ఓహో ఇట్లాగా ఇలాగా అని అనుకుంటూ ఉండడం. కానీ ఇవన్నీ మనలో నిండి ఉన్నాయి. ఇవి వినడం ద్వారా ఏం జరుగుతుందంటే, వాటిని పలకటం ద్వారా, వినడం ద్వారా ఆ శబ్ద ప్రకంపనలకి మనలో వాటి పట్ల మేల్కాంచడం అనేది జరుగుతుంది. దానికోసం ఈ అధ్యయనం కూడా. ఈ అధ్యయనము మనము ఎందుకు అనేది అప్పుడప్పుడు చెప్పుకుంటూ ఉన్నాం. ప్రధానంగా ఆ విషయము పట్ల మనం మేల్కాంచడం కొరకు. మనలో ఆ విషయము నిండుగా ఉన్నది. ఇంకా ఈ గ్రంథంలో వివరించిన దానికన్నా ఎక్కువ ఉంది మనలో. నేను వివరణ అనేటప్పటికల్లా పరిమితం అయిపోతుంది. కొంత భాగం వరకే వివరించగలుగుతాం. ఇంకా ఆ తర్వాత వివరించలేం మనం. అది అనుభూతి చెందాలి. అట్లా మొత్తం మనం దాంట్లో నిండిపోయి ఉంది మనలో. కానీ మనలో లేదు, ఇది ఏమీ తెలియలేదు. సీక్రెట్ డాక్టర్ గ్రంథం, వాటిలో సీక్రెట్ డాక్టర్ గ్రంథం ఉందా? వాడు అసలు ఆ దివ్య జ్ఞానం అంటే ఏంటో తెలియదు, ఈ విషయాలే తెలియదు వాడికి. వాటిలో సీక్రెట్ డాక్టర్ ఎలా ఉంటుంది అని మనకి అనిపించదు. ఒక ఇసుక రేణువులో సీక్రెట్ డాక్టర్ మొత్తం కూర్పు చేయబడి ఉంది. ఒక ఈగలో కూర్పు చేయబడి ఉంది.
ఈ సమస్త జీవుల్లో సమస్త అణువణువున ఇది నిలబడి ఉంది. అయితే మనం ఏంటి చేస్తున్నాం ఇక్కడ అంటే ఆ విషయం పట్ల మనం మేల్కాంచడం కోసం ఇది చెప్పుకుంటూ ఉన్నాం, టచ్ చేస్తున్నాం. అంటే స్విచ్ వేస్తున్నట్టుగా అవుతుంది అనమాట. స్విచ్ వేయంగానే ఫ్యాన్ తిరిగినట్టుగా, స్విచ్ వేయంగానే బల్బు వెలిగినట్టుగా మనలో దాని పట్ల మేల్కాంచడం, తట్టి లేపినట్టుగా మనం ఈ ప్రొటైల్ అన్న విషయం ఇప్పుడు మనం వివరించుకుంటున్నామంటే మనలో ఆ ప్రొటైల్ కి సంబంధించిన విషయం అంతా నిద్రాణ స్థితిలో ఉంది. ఎట్లాగా అది నిద్రాణ స్థితిలో లేదు, దాని పట్ల మనం నిద్రాణ స్థితిలో ఉన్నాం. అంటే దేహాత్మ నిద్రాణ స్థితి అంటే అది కాకుండా ఇంకొక దాంట్లోకి వెళ్ళటం వల్ల. ఇది దీని గురించి మనం రేపు కొంత వివరించుకుందాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహిం మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు లోకాః సమస్తాః సుఖినో భవంతు లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతిః. వాసుదేవ.